गुरवे नमः। ప్రోగ్రామ్ దానికి బాయ్స్ కూడా సపోర్ట్ చేసారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి అనుకున్నాం సార్, ఒక 1 month 2 months నుంచి అనుకున్నాం, కానీ సెట్ కాలే. కొందరు చేద్దాము, కొందరు అందరూ చేయాలి, ఏం కథ అంటే ఎట్లా నడిపించాలి దాన్ని అనేది దానికి చాలా టైం పట్టింది. అందులో ఓనిలో మెయిన్ వానాకాలం, అదొక భయమే సార్. ఇంతగానో చేసి ప్రోగ్రామ్ వల్ల ఎట్లయితే చాలా టెన్షన్ ఉండే. ఇప్పటివరకు దేవుని దయ వల్ల ఇప్పటివరకు అయితే ప్రశాంతంగా నడుస్తుంది సార్. ఇప్పుడు ప్రోగ్రాంలోకి వెళ్దాం సార్ మెల్లగా. సార్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ నేను ఇంట్రడక్షన్ చేసుకొని చెప్తాను మీకు. ఓకే చాలా ముందుగా అంటే పెద్ద సారు మన భాషల పెద్ద సార్ అయినటువంటి నీలం రెడ్డి సార్ గారిని సహృదయంతో మా హృదయపూర్వకంగా స్టేజ్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. రేఖ మరియు జీ భార్గవిని సార్కు గాజు పెట్టవలసిందిగా కోరుతున్నాము. అరే వాటర్ బాటిల్ పెట్టరు కుమార్ సార్, వాటర్ బాటిల్ పెట్టరు కోరుతున్నాము. అందరూ గట్టిగా చప్పట్లు పెట్టాలండి. ఆపండి, ఓకేనా? అటువంటి సార్ అయినటువంటి మన రాఘవ సార్ గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అందరూ సపోర్ట్లతో సార్ని స్టేజ్ పైకి వేదికని ప్రశ్నించే బాధ్యత సత్కరించవలసిందిగా కోరుతున్నాం. సపోర్ట్లు పెట్టాలి మెల్లగా ఏమవుతుంది. జీవుల గురించి బాగా చెప్పిండు సార్. ఇప్పుడు సార్ గారిని వేయవలసిందిగా కోరుతున్నాం. ఒకరేనా రావాల్సిందిగా పోయి సార్ దాన్ని పెట్టి సత్కరించగా కోరుతున్నాను. సపోర్ట్లు చెప్పండి ఒకసారి. ఇంకెవరైనా ఉంటే రండి అందరు ఇద్దరు. కోరుతున్నాము. కరుణాకర్, అశోక్, సంతోష్, కరుణాకర్, సాయి, శ్రీకాంత్. ఓకే, లేడీస్ రండి. నెక్స్ట్ ఇప్పుడు తర్వాత కార్యక్రమం ఏంటంటే మంగళ మంగళే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। సైబు ఇంట్రడక్షన్ సార్ ఒక్కొక్కరు చెప్తారు. ఫస్ట్గా నా నుంచి ప్రారంభించాలనుకుంటున్నాను. నా పేరు మహేష్, అందరూ తెలుసు కానీ చెప్పాలి మళ్ళీ కొందరు మర్చిపోయారు అన్నట్టు, గుర్తుపడతలేదు వాస్తవానికి. పేరు చెప్పినా ఊరు చెప్పినా మనిషిని ముందటమే గుర్తుపట్టలేని పరిస్థితి ఉంది. నేను ఎస్ఎస్సి 2008-09 బ్యాచ్ స్టూడెంట్ని సార్. మీ ఆధారంగానే అందరం చదువుకున్నాం సార్. నేను ప్రజెంట్ కానిస్టేబుల్గా విధి నిర్వర్తిస్తున్నాను మెదక్లో. కూర్చోమ్మా, అందరూ చెప్పిన అదే రేణుకా కూర్చో. వాళ్ళందరూ గ్రూప్ క్రియేట్ చేసి నేను యాడ్ చేసి మాకు సంప్రదించి ఒక డేట్ అనుకున్నాం. విజయవంతంగా ఆదివారం రోజు పొడవని ఫిక్స్ అయినాం. అనుకున్నట్టే దానికి మన గురువులు గారు సహకరించారు. ఆదివారం రోజున ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు విజయవంతంగా నడుస్తుంది. ఇదొక ఈవెంట్ మాత్రమే కాదు, ఇదొక సెలబ్రేషన్ అనుకోరు. ఇట్స్ లైక్ ఏ సెలబ్రేషన్. ఇది మన స్నేహతత్వానికి ఒక సెలబ్రేషన్. ఇది గురువుల గుర్తుండిపోయే ఒక గుర్తు. మనం అందరము కలిసి ఒక మధురమైన రోజు, మరుపురాని ఒక అక్షరం ఈరోజు. కాబట్టి మన తీపి గుర్తులుంటే అందరూ మెమరీస్కొని స్టేజ్ మీద ఒక్కొక్కరు వచ్చి చెప్పాలి. 100% అందరూ ప్రతి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి. సిగ్గుపడద్దు, భయపడద్దు, కంపల్సరీ మాట్లాడాలి. ఎందుకంటే అంతా చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న వాళ్ళమే. అందరికి ఒకరి గురించి తెలుసు, సార్ కూడా మన అందరికీ తెలుసు. మనం ఎంత పెద్దగా ఉన్నా, ఎంత ఉద్యోగాలు చేసినా, ఎక్కడ స్థిరపడ్డా, ఏం చేసినా కానీ సార్ ముందట చిన్నపిల్లలమే. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సార్లు వాళ్ళ ఒక విలువైన సమయాన్ని కేటాయించి మన ప్రోగ్రాంకి వచ్చినందుకు మరొకసారి వారికి మా అందరి తరఫున హృదయపూర్వక నమస్కారం తెలుపుతున్నాను సార్. ధన్యవాదాలు సార్. మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించారు సార్. చాలా సంతోషం సార్. మా జీవితంలో అంటే ఈ యొక్క గొప్ప రోజు దీన్ని అంటే చెప్పలేకపోతున్నాం సార్. ఇదొక మాకు సువర్ణ అవకాశం సార్ ఈరోజు. ఇప్పుడు నెక్స్ట్ ఒక్కొక్కరు రావాల్సింది కోరుతున్నాం. బాయ్స్, గర్ల్స్. ఫస్ట్ లేడీస్ రిజర్వేషన్ ఎక్కువ కాబట్టి వాళ్ళకి ఇద్దామని నేను అనుకుంటున్నాను. అవకాశం ముందుకు రావాలి. ఎందుకంటే మన రాష్ట్రపతి కూడా ద్రౌపది లేడీసే కాబట్టి వీళ్ళ తరఫున వీళ్ళకి కూడా రిజర్వేషన్ ఇస్తాం. కావాలని వాళ్ళని ముందరికి రావాలి. ఎప్పుడు ఎంత బెంచ్లో వేసి కాబట్టి ఇప్పుడైనా ముందరికి వచ్చి 2 ముచ్చట్లు మాట్లాడాలి కదా. రండి, హేమలత రావాలి. ఫస్ట్ హేమలత రావాలి. ఏం లేదు, భయపడద్దు, రావాలి, మాట్లాడాలి. మీకు వచ్చింది లేడీస్ ఫస్ట్.
ఒక్కొక్కరు బాయ్స్ ఒకరు లేడీస్ ఒకరు. మరియు మా తోటి స్నేహితులకు నమస్కారాలు. నా పేరు హేమలత. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదివాను. సెకండ్ ఇయర్లో మ్యారేజ్ అయిపోయింది. 2010లో మ్యారేజ్ అయిపోయింది. నాకు 2 బాబులు. ఆఫ్టర్ 16 ఇయర్ తర్వాత ఈరోజు కలుసుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా గ్రూప్ క్రియేట్ కావడానికి రేణుక అండ్ సరిత వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి బాయ్స్లో కూడా చాలా కొంతమంది కష్టపడ్డారు. వాళ్ళ వల్లనే ఈరోజు ఈ అరేంజ్ చేసుకోవడానికి ముందుకు వచ్చాము. మహేష్ అయ్యిండు, మంచి శ్రీకాంత్ అయ్యిండు, అశోక్ చాలా చాలా కష్టపడ్డారు. వాళ్ళకు హృదయపూర్వక నమస్కారాలు. సార్ వాళ్ళు కూడా ఈరోజు మేము పిలవగానే వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, సార్ వాళ్ళు పిలవగానే రావాలని కోరుకుంటూ, మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటూ దుబాక్ 2 బాబులు, మోటార్ మెకానిక్. ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని కోరుకుంటున్నా. చిన్ని మరియు నా యొక్క తోటి స్నేహితులకు నా యొక్క శుభాకాంక్షలు. నా పేరు కరుణాకర్. 2008-9లో పాస్ అయ్యాను. 10th క్లాస్ కంప్లీట్ అయింది. నా 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ మిడ్లో చేసిన తర్వాత డిగ్రీ సిద్దిపేటలో కంప్లీట్ చేసిన. నా డిగ్రీ అయిపోయిన తర్వాత 3 ఇయర్స్కి 2018 బ్యాచ్లో నేను సివిల్ కానిస్టేబుల్గా రిక్రూట్ అయినా. ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి మెదక్ టౌన్లో ఒక 1.5 ఇయర్ చేసాను. తర్వాత 3 టౌన్కి వచ్చేసిన సిద్దిపేట 3 టౌన్లో రైటర్గా ఒక 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాను. 5 months బ్యాక్ మిర్దొడ్డి పోలీస్ స్టేషన్కి రైటర్గా వచ్చిన. నాకు 2022లో మ్యారేజ్ అయింది. ఇప్పుడు ఒక బాబు 4 months ఓల్డ్. నేను 10th క్లాస్లో చదివినప్పుడు మాకు అప్పుడు పెద్దగా స్టాఫ్ అయితే ఏం లేదు. సార్ వాళ్ళు ఒక 2 సార్ వాళ్ళు, కనికే సారు ప్లస్ నీలంపేట సార్ వాళ్ళు ఉండి కొంత వాలంటీర్ స్టాఫ్ తీసుకొని వచ్చి అప్పుడు 10th క్లాస్ మాకు బోధించారు. ఎంత పెద్ద చదువు చదివినా కానీ 10th క్లాస్ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. 10th క్లాస్ స్టడీ ఇంపార్టెంట్. 10th క్లాస్ మన ఫ్రెండ్స్ కూడా మన ఎండ్ వరకు కూడా గుర్తుపెట్టుకునే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు అంటే మేబీ 10th క్లాస్ ఫ్రెండ్స్ ఎండ్ వరకు. మధ్యలో ఇంటర్మీడియట్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు పరిచయం అవుతారు, పోతారు. బట్ మన ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్న ఫ్రెండ్స్ అనేది చిరకాలం గుర్తుండిపోతారు. అలాంటి ఫ్రెండ్సే మీరు నా ఫ్రెండ్స్. చెప్పట్లేదు. ఇంకా అంటే ఇట్లాంటి ప్రోగ్రామ్ జరుపుకోవడం అనేది మేము చాలా రోజుల నుంచి వెళ్ళి ప్లాన్ చేసినాం సార్ వాస్తవానికి. కాకుంటే అంటే వర్క్ బిజీ వల్ల లేదు అంటే అందరూ అనవైలబుల్ వల్ల కానీ మేము దాన్ని తొందరగా నిర్వహించలేకపోయినాం. ఒక గర్ల్స్లో 2 members, బాయ్స్లో 3 members వాళ్ళు ముందుకు అయ్యి మేము వర్క్ బిజీలో ఉన్నా కానీ మాకు కాల్ చేసి వాళ్ళు ప్రతిదీ ఎవ్రీథింగ్ అంటే ముందుకు అయ్యి ఈ ప్రోగ్రామ్ ఇంతవరకు జరపడానికి వాళ్ళు చాలా కృషి చేశారు. వాళ్ళకు హృదయపూర్వకంగా వన్స్ ఆఫ్ అండ్ ధన్యవాదాలు. మేము చాలా స్కూళ్ళలో గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము అది ఇది అని అనుకున్నప్పుడు మేము కూడా పార్టిసిపేట్ చేయాలి, మాకు కూడా ఇట్లాంటి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి చాలాసార్లు అనుకున్నాము.
కానీ మేము పిలిచిన వెంటనే సార్ వాళ్ళు కూడా దానికి అంగీకరించి మాతో పాటు ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి సార్ వాళ్ళకు నా యొక్క ధన్యవాదాలు. ఇంకేమైనా తప్పగా మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ. గౌరవనీయులైన సార్ వాళ్ళకి, నా స్నేహితులకి, నా పేరు అశోక్. నాకు 2020లో మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. నాకు ఇప్పుడు ప్రస్తుతం 2 బాబులు. నేను ప్రస్తుతం ఐడిఎఫ్సి బ్యాంక్లో రిలేషన్షిప్ మేనేజర్గా గత 4 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చాలా రోజుల నుంచి ఇటువంటి కార్యక్రమం చేయాలి అని ఎన్నో రోజుల నుంచి మేము అనుకుంటున్నాము. అంతిమంగా ఆలోచన మాదైన ఆచరణ మాత్రం గల్సు ముందుండి ఈ కార్యక్రమాన్ని ఇంత దూరం తీసుకురావడం జరిగింది. ఇలాంటి రోజు అనేది చాలా అద్భుతమైనటువంటి ఘటన. ముఖ్యంగా నేను పిలవగానే మా పిలుపుని మన్నించి మా పిలుపు మేరకు వాళ్ళ సమయాన్ని మాకు కేటాయించినటువంటి ఉపాధ్యాయ బృందానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాతో పాటు చదువుకున్నటువంటి ఆనాటి విద్యార్థులు నేడు భవిష్యత్ తరానికి విద్యార్థి లోకాన్ని తీర్చిదిద్దే స్థాయిలో ఉన్నటువంటి నా మిత్ర బృందానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 16 సంవత్సరాల తర్వాత మేమందరము ఒకే విలేజ్ అయినప్పటికీ మేము ఈరోజే ఒకరినొకరు కలుసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఎలాంటి సందర్భంలోనైనా ఆ రోజు బాల్యాన్ని మేము చదువుతున్న సమయంలో ఆ విలువ మాకు తెలియలేదు. ఈ స్కూల్ నుంచి వేసే ప్రతి అడుగు మా చిన్ననాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంది సార్. మిమ్మల్ని చూడగానే మా ఈ ఏజ్ని మర్చిపోయి మేము ఆ 10th క్లాసు, ఆ 9th క్లాసు, ఆ 8th క్లాసే గుర్తొచ్చింది తప్ప ఈరోజు ఈ అశోక్ కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ ఇక్కడ మేము బాడీ ప్రజెంట్ ఉన్న మా మైండ్ మాత్రం అక్కడ బాల్యం మాత్రమే తిరుగుతుంది సార్. ముఖ్యంగా ఆ చిన్నప్పుడు మేము అనుకునేది ఏంటంటే ప్రతిసారి చదువు అని సార్ మమ్మల్ని చెప్తుంటే మాకు అర్థం కాలేదు సార్. అప్పుడు ఆ టైంలో మాకు మెచ్యూరిటీ లెవెల్స్ అనేది మాకు సరిగా తెలియకపోవని ఏజ్ కాబట్టి మాకు అర్థం కాలేదు సార్. ఈ స్కూల్లో నుంచి అడుగు వేసిన తర్వాత ఈ స్కూల్ విలువ, నాతో చదువుకున్న వీళ్ళందరి విలువ అర్థమైంది. ఇలాంటి రోజు కోసం ప్రతిసారి అనుకున్నా కూడా కుదరలేదు. ఈ అవకాశం ఈ రోజు ఆ దేవుడు రాసి పెట్టిండేమో అనిపిస్తుంది. చాలా ఎమోషనల్గా ఈరోజు నేను మాట్లాడుతున్నా. ముఖ్యంగా మనము చదువుకున్న ప్రతి చదువు అనేది అందరికీ ఉద్యోగం సంపాదించకపోవచ్చు, కానీ మనం చేసే ప్రతి పని, మనం సంపాదించే ప్రతి డబ్బు వెనుక చదువు మాత్రం ఖచ్చితంగా ఉందని నేను మాత్రం నమ్ముతా. అలాంటి మధురమైనటువంటి జ్ఞాపకాలను మరీ మనం గుర్తు చేసుకోవాలని పదే అనుకుంటామంటే ఆ రోజు రానిదని మనకు బలంగా అర్థమైంది కాబట్టి మనం ఆ క్షణాన్ని మనం గుర్తు చేసుకుంటాం. కాబట్టి ఇలాంటి అవకాశం మళ్ళా రావాలని నేను అనుకుంటున్నా. కానీ ఇంకా కొంతమంది మా మిత్రులు వాళ్ళు కూడా ఉంటే బాగుండేది సార్. వాళ్ళు మిస్ అయిపోయారు. కాకపోతే వాళ్ళు ఏదైనా బలమైన కారణం కావచ్చు, వాళ్ళని కూడా అందరినీ ఇన్వైట్ చేశాను, వాళ్ళు రాలేకపోయారు. ఏదేమైనప్పటికీ ఇలా అందరం కలిసినాం, ఇదే చాలా సంతోషం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, సార్ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. నాకు మ్యారేజ్ అయింది. నాకు ఒక పాప బాబు ఉన్నారు. ఆఫ్టర్ 16 years తర్వాత నేను మళ్ళీ ఉపాధ్యాయులందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలానే మనకి మంచి విద్యను అందించినటువంటి మన ఉపాధ్యాయులని ఈరోజు మనం ఘనంగా సన్మానించుకోవడం మనం చాలా గర్వించదగ్గ విషయం. మనకి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ థ్యాంక్ యూ.
బృందానందరికీ నమస్కారం. నా పేరు సంతోష్. కోరుతున్నాను స్వాగతం చెప్పాలి, సపోర్ట్లో పెట్టాలి. మనం ఎప్పుడో చిన్నప్పుడు చేసినామంటే మళ్ళీ ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత చేస్తున్నాం. నెక్స్ట్ జీబార్ గారు రావాల్సింది కోరుతున్నాం స్పీచ్. జీబార్ గారు రావాలి, సపోర్ట్లో పెట్టండి, అందరూ రావాలి. గురువుగారందరికీ నా యొక్క నమస్కారాలు. మేము పిలవగానే వచ్చినందుకు మాతోటి విద్యార్థులకి అంటే నేను చిన్నప్పటి జ్ఞాపకాలు మాత్రమే చెప్తున్నాను. నేను ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ కంప్లీట్ అయింది. నేను ఇప్పుడు ప్రజెంట్ ఎంఎస్సీ ఫార్మాలో జాబ్ చేస్తున్నాను. ఇక్కడ చదువుకున్నప్పుడు దాని వాల్యూ ఏంటనేది 10th క్లాస్లో ఉన్నప్పుడు దాని వాల్యూ ఏంటనేది తెలియదు. ఉపాధ్యాయులు ఎంతగానో చెప్తుంటారు, మీరు ఇది చదవండి అది చదవండి, కానీ అప్పుడు అనుకునేవాళ్ళం ఏంటి సార్ వాళ్ళు ఇలా ఊరికే చెప్తున్నారు, ఊరికే చదవండి అంటున్నారు. కాకపోతే అప్పుడు చదివేవాళ్ళం కాదు. ఎందుకంటే సార్ ఇలాగే చెప్తారులేండి, దాని గురించి అంటే భవిష్యత్తు తరాల గురించి వాళ్ళు ఆలోచించి మన భవిష్యత్తు కోసమే చెప్తుంటారు, కానీ మనం అంతగా పట్టించుకోవు. ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఎలా అంటే చదువుతానులే, ఇప్పుడు దాన్ని చదివి ఏం చేస్తానులే అనేది ఉంటుంది, కానీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు మైండ్లో పెట్టుకొని చెప్తుంటారు, కానీ అది మనం వినం. ఇప్పుడేంటి ఆ 10th క్లాస్ జ్ఞాపకాలు అనేది ఇప్పుడు మనకు బాగా అర్థమవుతుంటాయి. అప్పుడు ఉన్నది ప్రజెంట్ ఆ లైఫ్కి వెళ్ళాలంటే మనం మళ్ళీ వెళ్ళలేవు. తర్వాత మన జాబ్ చేసేప్పుడు ఎక్కడో అనేది మనకు తెలుస్తుంటుంది, మన ఫ్రెండ్స్ ఎవరు మనకు కనబడరు. తర్వాత మనకు తెలుస్తుంటుంది 10th క్లాస్ అనేది ఒక మెమరబుల్గా మిగిలిపోతుంది. అలాగే అప్పుడు మనకు సార్ వాళ్ళు అనేది గుర్తుకొస్తారు, మా 10thలో ఈ సార్ వాళ్ళు ఉండేది, మాకు ఇలా చెప్పారు అలా చెప్పారు అనేది ఉంటుంది. ఇంటర్లో డిగ్రీలో అలాంటి మెమొరీస్ అనేది ఎక్కడ మనం చెప్పుకోలేము. 10th మాత్రమే మనకు ఆ జ్ఞాపకాలతో మిగిలిపోతుంది, లైఫ్ లాంగ్ అదొకటే ఉంటుంది. ఆ బేస్ మీదకైనా మనం ప్రతి ఒక్కటి ఏదైనా ఎగ్జామ్స్ అయినా ప్రతిదీ 10th ఇంటర్ ప్రతి ఒక్కటి 10th బేస్ చేసుకొని మాత్రమే మనం రాయగలము, చదవగలము. సో 10th క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు మన పిల్లలకు చెప్పుకోవాలన్నా అలాగే చెప్పుకుంటాం, మేము చదువుకున్నప్పుడు ఇలా ఉండేది అలా ఉండేది, మీరు ఇలా ఉండొద్దు అనేసి పిల్లలకు కూడా అదే చెప్పుకుంటాం. కాబట్టి మాకు ఈ లైఫ్ని అందించినందుకు సార్ వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జీబార్ గారు. గౌరవనీయులైన సార్లందరికీ మరియు నా తోటి అందరికీ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. చాలా రోజులు అవుతుంది మనం కలుసుకొని, ఒక్కటే ఊర్లో ఉంటాం, ఎప్పుడు ఎక్కువ ఇంట్లో ఒక్కసారి కూడా గెట్ టుగెదర్ కూడా కాలేము. ఎక్కువ వాళ్ళ పెళ్ళికి కానీ దేని కానీ ప్రిపేర్ కాబట్టి చాలా రోజులు అవుతుంది. దీని గురించి సార్లు కూడా వచ్చారు. ఈరోజు అందరం ఎంజాయ్ చేద్దామని ఆశిస్తున్నాను. ఓకే. గౌరవనీయులైన ఉపాధ్యాయులకు, నా స్నేహితులకు అందరికీ నమస్కారాలు. నా పేరు సరిత. 10th అయిపోయిన తర్వాత 1 ఇయర్కి పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత మా ఆయన ఇంటర్వ్యూ ఇప్పించాడు. నాకు 2 బాబులు, ఒక పాప. నా పేరు భార్గవి. నేను ఇంటర్మీడియట్ నేను ఇంటర్ చదివాను. నా ఇంటర్ తర్వాత మ్యారేజ్ అయిపోయింది. నాకు ఒక పాప, బాబు.
సరే సరే నెక్స్ట్ లేడీస్ ఇంకెవరు రోజా రోజా ఓకేరా నేను ఇంటర్ చేసిన ఇంటర్ తర్వాత ఫారెన్ వెళ్ళిపోయాను కొన్ని 4 years అట్లా. దాని తర్వాత నాకు 2020లో మ్యారేజ్ అయింది, కరోనా బ్యాచ్ మ్యారేజ్ నాది, అందుకే ఎవరు చెప్పలేకపోయాం అప్పుడు. సో నాకు ఒక బాబు నాకు ఒక పాప. ప్రజెంట్ నేను జియో టెలికామ్ సర్వీసెస్లో వెండర్గా చేస్తున్నాను. మన పాత కరీంనగర్ డిస్ట్రిక్ట్ మొత్తానికి లీడ్గా చేస్తున్నాను అన్నమాట ప్రజెంట్. ఈరోజు ఇట్లా కలవడం అనేది యాక్చువల్లీ మీ అందరికి 16 years సెలబ్రేషన్స్ అనుకుంటున్నా, నాకు మాత్రం 20 years సెలబ్రేషన్స్ ఇది. నేను ఎప్పుడో 7th వెళ్ళిపోయాను ఇక్కడ నుంచి. మీ అందరికీ కొంచెం స్పెషల్ నాకు ఇక్కడ ఈరోజు మాత్రం స్పెషల్. నేను కనకాయ సార్ కోసం నీలమూరి సార్ గారి కోసం స్పెషల్గా వచ్చినాను ఇవాళ. దగ్గర 20 years అయిందా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయి. చాలా మందికి నేను గుర్తు ఉండకపోవచ్చు, ఓన్లీ మా బాయ్స్ అంటే మేము రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం కాబట్టి అందరికీ కొంచెం మాకు ఉన్న పరిచయం వల్ల నన్ను కూడా ఇన్వైట్ చేశారు. దీనికి శ్రీకాంత్కును మహేష్కు కంపల్సరీ కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే దగ్గరుండి నా కోసం ఖచ్చితంగా రావాలి అని ఇబ్బంది పెట్టి మరి పిలిపించారు ఇక్కడ వరకు. ఇంకా ఏం మాట్లాడడం కొంచెం ఏదోలా ఉంది. ఇప్పటివరకు అయితే ఆల్ ఈజ్ వెల్, నా మట్టుకు అయితే బాగానే ఉంది. అక్కడ మేము ఎల్లారెడ్డిపేటలోనే సెటిల్ అయిపోయినాము. సరే కొద్దిగా టైం తీసుకొని మంచిగా మాట్లాడదాం. ఇప్పుడు కొంచెం హడావిడిలో ఉన్నాం కదా, తర్వాత మళ్ళీ మాట్లాడదాం, మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఇంకా టైం వస్తుంది. ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులకు సార్లకు అందరికీ ధన్యవాదాలు. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. మా అత్తగారు కొమరవెల్లి, నేను రూమ్ కిరాయికి ఇస్తాను, నాకు 2 బాబులు. నేను చాలా మస్తు ఫీల్ అయినా సార్, ఎందుకంటే నా గురించి బాగా పట్టించుకున్న వాళ్ళు సార్ వీళ్ళు. అట్లాంటి సార్ నేను చదువుకున్నప్పుడు అక్కడ లేరు. ఈరోజు వీళ్ళను ఎప్పుడెప్పుడు చూడాలని నాకు మీ హెల్త్ గురించి బాగా పట్టించుకున్నాను సార్. నాకు ఒక పాప, మాది అప్సిపూర్. వీళ్ళని చూడాలని నేను ఎప్పుడు పొద్దున లేవగానే ఎప్పుడు పోదామని, మా అత్తమ్మ వాళ్ళ ఇంటి నుండి ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలని, సార్లను చూడాలని చాలా నేను సంతోషించింది సార్. చూడగానే నాకు చాలా సంతోషమైంది సార్. థ్యాంక్ యూ సార్. మ్యారేజ్ అయింది, నిజామాబాద్కి ఇచ్చారు, ఒక పాప బాబు. మనం ప్రోగ్రామ్ చేసుకోవడానికి ఫస్ట్గా అంటే సరిత అండ్ రేనా, నెక్స్ట్ తర్వాత అందరి నెంబర్లు గ్యాదర్ చేసి ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ప్రోగ్రామ్ చేయడానికి మహేష్, అశోక్ అండ్ శ్రీకాంత్. క్రెడిట్ అంతా వీళ్ళకే ఫస్ట్ ఆఫ్ ఆల్. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగదనులారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, 5 ఏళ్ల వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచలుగా మేమెదుగుతుంటే మెరుసెను మీ హృదయం, ఆటపాటల్లో మెండుకుంటూ మమ్ము ప్రోత్సహిస్తుంటారు, అందల మెట్టుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు,
డాక్టరు కలెక్టరు ఇంజనీర్లకు మూరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరోటి చల్లు చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా దేశాన్నేలే పిఎం, రాష్ట్రాన్నేలే సీఎం అయినా దేశాన్నేలే పిఎం. మీ నుండి విద్య నేర్చినోనయ్యా ఒకనాటి మీ శిష్యులేనయ్యా. తరగతి గదిలో తలరాతలు మా చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించాది గురువులారా. మీరిచ్చిందే జీవితం, పచ్చ పెన్నుతో పెట్టే సంతకం. సమాజంలో ఈ గౌరవం, 10 మందిలో గొప్పగా బతకడం. ఆటల్లో ఎట్ల తీరునో మీరును, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం. ఆటల్లో చరిత సరితూగునాటి చల్ల గొప్పతనం. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలి, నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలి. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్య. తరగతి గదిలో తలరాతలు మా చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించాది గురువులారా. छोटी 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 बातें, मीठी 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 यादें. ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें. ओ परिचयम ఎప్పుడు చెలిమికే కాలమే చాలదే. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, ओ मीठी 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 यादें. Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహమంటే ఏమిటంటే, పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట. నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట. ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం, నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ. ఎన్నో వేల కథలు, छोटी 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 बातें, छोटी छोटी बातें बातें. मीठी 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 यादें, मीठी मीठी यादें यादें.
మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా. చదువానే గంధం లేక సంసారం ఈదనలేక ఛిద్రమై చితికిపోయి ఎలిసిపోయిన బతుకులు. తాతల వంతన లేదు, మా తండ్రులు ఎరుగనలేదు. చదువన్న సోయి ఎరుగగా సంఘంలో విలువ లేక శతాబ్దాల అన్యాయాలకు బలి అయిపోయిన దీనులం. బడి మెట్లను ఎక్కాలేక బానిసలుగానే మిగిలినం. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. అయ్యో కోటి మొక్కులు మొక్కినా దేవుడు కరుణిస్తడు లేదు. కళ్ళ ముందు కనబడుతున్నా మా దేవుళ్ళు మీరు. కాపాడు మా బిడ్డలను మీ కంటి రెప్పల తీరు. ఆ దేవుడి రాతల కన్నా మీరు నేర్పే గీతలు మిన్నా. మా తాతలు తండ్రులు మేము సుఖపడలేదు ఓసారు. ఆ గోసలు మా బిడ్డలకు ఒడిగట్టద్దు మా సారు. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. అయ్యో కూటికి లేనోళ్ళం సారు, మా బిడ్డల కోటి ఆశలు. మేము చదువు కొనలేమయ్యా, ఈ బడులే మా బడులయ్యా. బడి గడపకు దండం పెడతం, మిమ్ములనే నమ్ముకున్నాం. కాదనకు ఓ గురువరియా, కనికరించు పేదలమయ్యా. మా బతుకులు మార్చేది మీరే మీరే ఓ మేడం. మా ఆకలి పూడ్చేది చదువేగా ఓ మేడం. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా బిడ్డలు మట్టి ముద్దలు మీ చేతుల పెట్టుతున్నము. ఏ శిల్పం రూపు చేస్తారో, ఏ రాయితో సానబడుతారు. మా వంశ సంపద వీళ్ళు, మా ఆశలు వీళ్ళేసారు. మీ చల్లని దీవెనలుంటే మా బతుకుల వెలుగు ఉంటది. మీరే మా బిడ్డలకు మరో జన్మను ఇచ్చే దైవం. ఆ సప్తా జలాలతో మీ పాదాలను మేం పూజిస్తాం. మా ఊరి బడులకు దండాలు ఓ
ఉపాధ్యాయులారా ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా చలో చల్ చలో లైఫ్ ఫ్రెండ్గా మాతో